హాయ్ బ్రో. దేవర ట్రైలర్ వచ్చింది కదా, చూసారా? ఎలా అనిపించింది బ్రో? 2 సంవత్సరాల తర్వాత ఉపవాసం ఉండి పులి ఎలా వేటాడుతుందో ప్రభాస్ డైలాగ్ ఉంది అలా ఉంటుంది. అంత మాస్ లో ఉంటుంది. ఏం నచ్చింది బ్రో ట్రైలర్ లో? కట్టింగ్ చిరుత కళ్ళు, హీరోయిన్ నడుము. ఎలా అనిపించింది? వాళ్ళిద్దరు డబల్ రోల్లో ఉన్నాడు కదా, నాయన కొడుకు ఎన్టీఆర్. ఎలా అనిపించింది? మస్తుందన్న, కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు, కొత్త కోణంలో అన్నం చూపిస్తున్నారు, మంచిగా ఉందన్న. సాంగ్స్ ఎలా అనిపించాయి? లాస్ట్ గా 3 సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా. 2 మాత్రం పైకి తీసుకెళ్ళిండి అన్న, ఫ్లైట్ ఆడ నుంచి అనిరుద్ధ్ కిందకి తోపేసింది మమ్మల్ని డాన్స్ మొత్తం. ఎందుకు అనిరుద్ధ్ మ్యూజిక్ బాగాలేదా అన్న? మొన్న లేపేసిండు అన్న లాస్ట్ దాంట్లో. అనిరుద్ధ్ పెద్ద వేస్టెడ్ అయిపోయింది నా దృష్టిలో మాత్రం. అన్నటి వరకు మంచిగానే ఉన్నాడు, కానీ ఇదేందన్న ఎంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ మూవీ, ఇలా సాంగ్స్ వదులుతాడు ఎవరైనా? అంటే నేను సాంగ్ బాగాలేదని కాదు, కథపరంగా ఉంది సాంగ్, కథపరంగా ఉంది. కథలో ఏది ఉంటే దాన్ని తీసుకొని సాంగ్ రాశాడు, కాకపోతే ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది అని అనిపించింది అంతే. అంటే ఎన్టీఆర్ అండ్ దాంట్లో మన శ్రీకాంత్ ఉన్నాడు, ప్రకాష్ రాజ్ ఉన్నాడు, సైఫ్ అలీ ఖాన్. ఎలా అనిపించింది ఇదంతా? విలన్ క్యారెక్టర్ అయితే సూపర్ ఉందన్న. వాళ్ళిద్దరికి క్యారెక్టర్ సూపర్ గా పడ్డాయి, సరిగుద్దులు పడ్డారు వాళ్ళు. యాక్టింగ్ కి సింపేస్తారు ఇద్దరు, పోటీ పడ్డది. అంటే ఓవరాల్ గా ఈ సినిమా 27న రిలీజ్ అవుతుంది. 27 ఎలా ఉండబోతుంది అంటారు? 27వ తారీఖు 27వ తారీఖు మాకు పెద్ద పండగే. ఎన్టీఆర్ అనే సినిమా ఖచ్చితంగా 27వ తారీఖు పండగ చేసుకొని వెళ్తాం. అంటే ఎన్టీఆర్ గారు సింగిల్ స్క్రీన్ మీద చేశాడు, ఇప్పుడు డబుల్ రోడ్ లో ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు అన్న ఒక మాట చెప్పాడు, కాలర్ ఎగరేసుకొని చెప్పాడు. ఏ మూవీకి చెప్పలేదు ఇంతవరకు కాలర్ ఎగరేసుకొని. ఈ మూవీకి చెప్పాడు కాబట్టి ఎక్స్పెక్టేషన్లు కూడా ఆయన మైండ్ సెట్ వేరు, కథ ఖచ్చితంగా బాగుంటుందనే చెప్పాడు. ఖచ్చితంగా అన్న మాట కోసమైనా మూవీ హిట్ అవుతుంది. అంటే తెలుగు అంటే ముఖ్యంగా RRR, బాహుబలి కలెక్షన్స్ అంటే వాటిని బ్రేక్ చేస్తుంది, ఖచ్చితంగా దాటేస్తుంది. ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అంటారు? అది చెప్పలేము ఎన్ని కోట్లు అనేది. ఫైనల్ గా అయితే మంచి బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ఇప్పుడు తిరుపతి హుండీలో ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తా అంటే చెప్పగలమా? అన్న మూవీ కూడా అంతే, చెప్పలేము. మొత్తానికి వెయిటింగ్ 6 months నుంచి వెయిటింగ్. ఓకే బ్రో, చండాడు. ఓకే, థాంక్యూ.